రేగొడియాలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు? ఇంక స్కూల్ డేస్‌లో అయితే మా ఫ్రెండ్స్ అందరూ రేగొడియాలంటే పడి చచ్చిపోయేవాళ్ళు. అంత పిచ్చి. చిన్నప్పుడు ఒక రూపాయి కాయిన్ కనబడితే చాలు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం వచ్చేది. ఒక రేగొడియం కొనుక్కోవచ్చని. అయితే ఒకసారి దీని ప్రాసెస్ ఏంటో చూసేసుకుందాం. మనకి కావాల్సినన్ని రేగొడియాలు ఉప్పు నీళ్ళలో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక్కొక్క రేగు పండులోని లోపల పురుగులున్నాయో లేవో చూసుకుని గింజని, గుజ్జుని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని రోటిలో గాని లేదా మిక్సీలో గాని వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కల్లుప్పు, 2 పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి దీన్ని మెత్తగా దంచుకుని ఇప్పుడు గింజలు సెపరేట్ చేసుకుని గుజ్జు ఉంటుంది కదా, ఇప్పుడు అందులో వేసేసుకుని బాగా దంచుకోవాలి. ఇదంతా నలగడానికి నాకైతే 15 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఇందులో చింతపండు అలాగే బెల్లం కూడా వేసుకుని ఒకసారి బాగా దంచేసుకోవాలి. అసలు గింజలు లేకుండా రేగొడిని తింటే మనకి ఫీల్ ఉంటుందా? అస్సలు ఉండదు. అందుకే అదంతా బాగా నలిగిన తర్వాత సెపరేట్ చేసుకున్న గింజలు కూడా వేసేసుకుని ఒకసారి దంచేసుకోవాలి. ఒక పక్క దంచుతూనే ఉన్నాను, ఒక పక్క నోట్లో వేసుకుని తింటూనే ఉన్నాను. మనకు నోరు ఆగదు కదా, ఇలాంటివి చేస్తే అసలు ఆగదు. ఇంకంతే, తీయగా పుల్లగా కారంగా ఉండే రేగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం గాజులో అయినా లేదా చేత్తోనైనా సరే ఇలా సర్కిల్ షేప్ లో అద్దేసుకుని 2 రోజుల పాటు తిరగమూత వేసుకుని ఎండబెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రేగొడియాలు అయితే రెడీ అయిపోయినట్టే. మీకు కూడా నాకులాగే చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా రేగొడియంతో ఉన్నాయా? నాకు కూడా షేర్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. అన్నట్టు నాకు 600 సబ్స్క్రైబర్స్ అయ్యారండోయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ముందు ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.